వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మెంతికూర పప్పు రెగ్యులర్‌గా మనం ఒకటే విధంగా చేస్తూ ఉంటాం గదా! అలా కాకుండా ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మటుకు అద్దిరిపోద్ది టేస్ట్. మరి ఈ కమ్మటి మెంతికూర పప్పుని ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ మెంతికూర పప్పు జేసుకోవడానికి నేనిక్కడ మీడియం సైజ్ 3 కట్టల మెంతికూరని తీసుకొని, ఓన్లీ ఆకుల వరకు విడదీసుకొని, నీట్‌గా కడిగి పెట్టుకున్నానండి. కాడలు వేస్తే కొద్దిగా చేదనిపిస్తుంది. అందుకని ఉట్టి ఆకుల వరకే తీసుకున్నాను నేను. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో హాఫ్ కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. అదే కప్పుతోటి హాఫ్ కప్పు పెసరపప్పు గూడా తీసుకొని, ఇవి రెండిటిని కలిపి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించుకోవాలి. నేనిక్కడ కందిపప్పు, పెసరపప్పు 2 కలిపి తీసుకున్నానండి. టేస్ట్ బావుంటుంది ఇలా చేసుకుంటే. ఒకవేళ మీకు ఇలా వద్దు అనుకుంటే ఓన్లీ కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు. లేదా ఓన్లీ పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. నేను 2 పప్పులు కలిపి చేస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. ఇలా వేయించి చేసుకుంటే ఇంకా బావుంటుందండి. లేదా మీరు డైరెక్ట్‌గా అయినా చేసుకోవచ్చు. చూసారు గదా! ఈ విధంగా దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పప్పుని కుక్కర్‌లోకి తీసుకోండి. కుక్కర్‌లోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక 2, 3 సార్లు నీట్‌గా కడగాలి. ఇలా పప్పుని ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో 1 1/2 గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను నేను. ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఉంది గదా! ఆ మెంతికూరని వేసుకోండి ఇదే కుక్కర్‌లో. దీంట్లోనే ఒక 10 పచ్చిమిరపకాయలు గూడా ఇలా తుంచుకొని వేసుకోండి. మీరు కారానికి తగ్గట్టు వేసుకోవాలండి పచ్చిమిర్చి. నేను ఎన్ని వేశానో అన్నే గాకుండా కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువుంటాయి. కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువుంటాయి. అలా చూసుకొని మీరు ఎంత కారం తినగలరో పులుపుకి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నేనైతే 10 పచ్చిమిర్చి వేస్తున్నాను. దీంట్లోనే 2 లేదా 3 మీడియం సైజు టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయను గూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే నేను చింతపండుకు బదులుగా మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మామిడికాయని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక కప్పు దాకా వేశానండి మామిడికాయ ముక్కలు. ఈ సైజులో మామిడికాయ తీసుకున్నాను. దీంట్లో నేను హాఫ్ వరకు వేశాను. ఎక్కువ వేసుకోలేదు. ఒకవేళ మీకు మామిడికాయ ముక్కలు వద్దు అనుకుంటే కొద్దిగా చింతపండు వేసుకోండి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని, ఈ కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ రానివ్వండి. 4 లేదా 5 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతుంది పప్పనేది. ఇప్పుడు నేనొక 4 విజిల్స్ రానిచ్చానండి. 4 విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి. ఒకవేళ మీకు పులుపు ఎక్కువైందనుకోండి, అంటే మామిడికాయ వేసుకున్నప్పుడు ఒక్కొక్క మామిడికాయ పులుపుంటుంది. ఒక్కొక్కటి పులుపు కొద్దిగా తక్కువుంటుంది గదా! అలా చూసుకొని కొద్దిగా పులుపు ఎక్కువైపోయిందనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా కారం వేసుకోండి సరిపోతుంది. కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని కలుపుకున్నా గాని బానే ఉంటుంది. నేను కొద్దిగా కారం వేశానండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేశాను. కొద్దిగా పుల్లగా ఉందని. ఈ విధంగా ఎనుపుకోవాలి. ఇలా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను. ఆవాలు చిట్పట్లాడిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లి గూడా లైట్‌గా వేగిన తర్వాత ఒక 4, 5 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది పోపులో. ఒకవేళ ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని కొద్దిగా కుక్కర్‌లో నాకు పప్పు ఉండిపోయింది. ఆ పప్పులో కొద్దిగా నీళ్లు పోసి, కలిపి ఆ నీళ్ళను గూడా వేశాను. ఇలా నీళ్లు గూడా పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3, 4 నిమిషాలు ఉడికించుకోండి. 3, 4 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా ఉడుకుంటుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కావాలి అంటే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి. నేనైతే కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు. చాలా చాలా బావుంటుంది ఈ పప్పు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే మెంతికూర పప్పులాగా కాకుండా మామిడికాయ ఏసి ఇలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆషిఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.